నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న ఒకే ఒక్క పరిణామం ఎల్ నినో. అది ఎప్పుడు ఉద్భవిస్తుందో, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అంతర్జాతీయంగా అది ప్రభావం చూపిస్తున్న వర్షాధార ప్రాంతాలకు ఎల్ నినో ప్రతాపమేంటో బాగా పరిచయం. దానివల్ల కొన్ని దేశాల్లో కరువు కాటకాలొస్తే మరికొన్ని దేశాల్లో వరదలు, తుఫాన్లు ముంచెత్తుతాయి. మొత్తానికి ఎల్ నినో అంటే అదో విధ్వంసం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్ని సైతం చిన్నాభిన్నం చేయగల మహా ఉత్పాతం. మూడేళ్ల తర్వాత మళ్లీ కలకలం రేపుతున్న ఎల్ నినో ఇప్పుడు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మన దేశంలో కూడా నైరుతి వచ్చినా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వాతావరణ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఇది ఎల్ నినో పనేనా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అదే నిజమైతే ఈ వర్షాకాలం పని ఇంతేనా అనే అనుమాన మేఘాలు ఇప్పుడు అందరినీ కలవరపరుస్తున్న ప్రశ్న. సరిగ్గా దశాబ్దం క్రితం భారతీయ వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలకు రెండు రకాల పరిస్థితులే అనుభవంలోకి వచ్చేవి. ఒకటి సాధారణ వర్షపాతం, రెండోది లోటు వర్షపాతం. తుఫాన్లు, వాయుగుండాలు వర్షాధార ప్రాంతాల్లో ఆహారోత్పత్తిని నిర్ణయించేవి. కాని గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు, అన్నదాతలకు ఎల్ నినో, లానినో అనే మరో కొత్త రకం పదాలు పరిచయమయ్యాయి. లానినో, ఎల్ నినో. లానినో కాస్త శాంత స్వభావి. అంతేగాక అది మన ఆసియా ప్రాంత బంధువు. ఎందుకంటే లానినో వల్ల ఇక్కడ సాధారణం నుంచి మించిన వర్షపాతాలు నమోదై సమృద్ధిగా నీరు దొరుకుతుంది. ఎలాంటి హాని జరగదు. ఎల్ నినో అలా కాదు. దీని పేరు చెబితేనే ప్రపంచం మొత్తం గడగడలాడాల్సిందే. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరి ఊహకు అందదు. ఎల్ నినో పేరు చెబితే వర్షాలే సరిగా పడని ప్రాంతాల్లో తుఫాన్లు భీభత్సం చేస్తే మంచి వర్షపాతం ఉండే చోట కరువు కాటిస్తుంది. ఇప్పుడు అదే ప్రమాదం మన దేశానికి పొంచి ఉంది. వర్షాకాలానికి అత్యంత కీలకమైన నెలలకు సంబంధించి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మూడో త్రైమాసికంలో ఎల్ నినో మరింత బలపడనుంది. వర్షాధార దేశం కావడంతో ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల్ని ఎల్ నినో సంకేతాలు చాలా కంగారు పెడుతున్నాయి. భారీగా తగ్గిన వర్షపాతం కరువు ఛాయల్ని కమ్ముకునే విధంగా చేస్తున్నాయి. గత ఎల్ నినో అనుభవాల్లో మన రాష్ట్రంలోనే 25% వ్యవసాయోత్పత్తి పడిపోయిన దుస్థితి. వాస్తవానికి ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వ్యవసాయ రంగానికి ఆయుపట్టువు లాంటివి. కానీ ఇప్పుడా కాలానికే ఎల్ నినో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మాట వినగానే సాధారణంగా అందరిది ఒకటే ప్రశ్న, అసలేంటి ఎల్ నినో అనే? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎల్ నినో అనేది ఒకప్పుడు పరిశోధనాశాలలు, విద్యా సంబంధ విషయాల్లోనే అరుదుగా వినిపించే పదం. గడిచిన 2 దశాబ్దాల్లో అది అందరి దృష్టికి వచ్చింది. ఎల్ నినోకి సంబంధించి సదరన్ ఓస్కిలేషన్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే అంశం. అది 3 దశల్లో ఉంటుంది: వార్మ్ ఎల్ నినో, శీతల లానినో, నాన్ ఎల్ నినో, లానినో. ఎల్ నినో అనేది ఈక్వెడార్, పెరు తీరంలో మత్స్యకారులు ఉపయోగించే పదం. స్పానిష్ భాషలో దాని అర్థం బాలయేసు అని. సాధారణంగా క్రిస్మస్ నుంచి కొద్ది వారాలు, నెలల పాటు సముద్రంలో ఉండే
వేడి వాతావరణానికి సంబంధించి ఈ మాట వాడుతుంటారు. ఈ సమయంలో చేపలు తక్కువగాను అసలు దొరక్కపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో మత్స్యకారులు వారి సామాగ్రి మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాలతో పొద్దుపుచ్చుతారు. ఇటీవల అది కొన్నిసార్లు మే, జూన్లకు విస్తరించడం ప్రారంభమైంది. అలా ఈ ఎల్నినో అనే పదం మత్స్యకారుల జీవితాల్ని అతలాకుతలం చేయడమే కాక భారీ వాతావరణ మార్పులకు కారణమవడం మొదలుపెట్టింది. 1990, 1991లో మొదలైన ఎల్నినో 1995 వరకు కొనసాగింది. మరోసారి 1997 నుంచి 1998 వరకు ఉంది. ఎల్నినో ఉత్పాతం అనేది పసిఫిక్ మహాసముద్ర స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణ సంవత్సరాల్లో ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఉత్తర భాగంలో ఉపరితల అల్పపీడన ద్రోణి, పెరు తీరంలో అధిక పీడనాలు ఏర్పడతాయి. ఫలితంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమానికి బలమైన గాలులు వీస్తాయి. తూర్పు నుంచి వీచే ఆ గాలులు ఉపరితలంపై ఉండే వేడి నీటిని పశ్చిమానికి తీసుకుపోతాయి. దానివల్ల కింది భాగంలో ఉన్న చల్లని నీరు పైకి వస్తుంది. చల్లని గాలిలో చిరుజల్లులను మోసుకొస్తుంది. ఈ సౌత్ పసిఫిక్ ఓషన్ యొక్క సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది 0.5 డిగ్రీస్ కంటే, అంటే మామూలుగా ఉండవలసిన దానికంటే 0.5 డిగ్రీస్ దాటి అధికంగా పెరుగుతూ పోయినప్పుడు అప్పుడు దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల మీద పడుతుందండి. దాన్ని మనం ఎల్నినో అంటాం. అయితే ఈ ఎల్నినో వచ్చినప్పుడు ఉష్ణోగ్రతకి ప్రామాణికంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశంలో, దాని యొక్క పెరు కోస్ట్లో అక్కడ దీన్ని మెజర్ చేస్తారండి. అక్కడ పెరిగే ఉష్ణోగ్రతని, అక్కడ మామూలుగా ఉండాల్సిన ఉష్ణోగ్రత ఎంత, ఈ సంవత్సరం ఎప్పుడైతే ఎల్నినో ప్రభావం ప్రారంభమవుతుందో అప్పుడు ఎంత పెరిగిందనేది అక్కడ, సో దాని ఆధారంగానే ఈ ఎల్నినో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా లెక్క కడతారండి. ఎల్నినో సంవత్సరంలో మధ్య పసిఫిక్, దక్షిణ అమెరికా తీరంలో గాలిపీడనం ఊహించని విధంగా పడిపోతుంది. సాధారణ అల్పపీడనం స్థానంలో బలహీనమైన అధిక పీడనం ఏర్పడుతోంది. దానివల్ల బలమైన గాలుల్ని తగ్గిస్తుంది. దానివల్ల వేడి నీళ్లు యథాతథ స్థితిలోనే కొనసాగుతాయి. ఫలితంగా పసిఫిక్ తీరంలోని కింది భాగంలోని చల్లని నీరు అలానే అడుగునే ఉండిపోతుంది. దానివల్ల ఎల్నినో పసిఫిక్ పశ్చిమ ప్రాంతానికి కరువు పరిస్థితులు, దక్షిణ అమెరికాకు అధిక వర్షాలు, మధ్య పసిఫిక్ ప్రాంతానికి పెను తుఫాన్లు, హరికేన్లు తీసుకువస్తుంది. ఎల్నినో సద్దుమణిగాక పరిస్థితులు మళ్లీ చక్కబడతాయి. కొన్ని సందర్భాల్లో బలమైన గాలులు మరింత బలంగా ఎక్కువ చల్లని నీరు బయటకు వచ్చేలా చేస్తాయి. ఫలితంగా ఏర్పడేదే లానినో. లానినోల్లో అత్యంత బలమైనది 1988లో ఏర్పడింది. ఉత్తర అమెరికా మధ్య భాగంలో కరువు ఏర్పడడానికి ఈ లానినోనే కారణం కావచ్చని కొందరి అంచనా. ఇటీవల చూస్తే 1998లో మొదలైన లానినో 2000 వరకు తన ప్రభావం చూపింది. ఈ మధ్యకాలంలో 1998, 1999లో పెను తుఫాన్లు 6 సార్లు పూర్తిస్థాయి హరికేన్లుగా మారి అట్లాంటిక్ తీరంలో కలకలం రేపాయి. వాటిల్లో మిచ్ అనే హరికేన్ 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయి బీభత్సాన్ని సృష్టించింది. లానినో మరో ముఖ్య లక్షణం భారత్ సహా ఆగ్నేయాసియాలో సాధారణాన్ని మించిన వర్షపాతం నమోదవుతుంది. ఈ ఎలినో అనేది మేజర్ గా అక్కడ వచ్చినంతట్లో మనకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది అసలు విషయం అండి. మాన్సూన్ అనేది ఇట్ ఈజ్ ఎ బిగ్ వెదర్ సిస్టమ్. అక్కడ గనక మీకు ఈ ఎలినో వస్తే దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది అనేది కొంతవరకు సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో అక్కడ కనుక ఎలినో ఉంటే కంటిన్యూస్గా జూన్, జూలై, ఆగస్టులోగా కూడా ఉంటే మీకు ఇక్కడ మన దేశంలో డ్రౌట్ అనేది, రెయిన్ఫాల్ అనేది తక్కువగా వస్తుంది అనేది ఇంతవరకు కొంతవరకు ప్రూవ్ అయింది. 1980, 1990ల నాటి అనుభవాలతో చూస్తే ప్రతి 10-20 సంవత్సరాలకు ఒకసారి ఎల్నినో రావచ్చని అంచనా. 1980లో ఇది మొదటిసారి తన ప్రతాపం చూపింది.
1982-83 నాటి ఎల్నినో పసిఫిక్ తీరాన్ని కుతకుత ఉడికించింది. కొన్ని ప్రాంతాల్లో సాగర ఉపరితల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలు సాధారణ స్థాయిని మించి వరకు పెరిగాయి. ఆ వేడి నీళ్లు పెరు, ఈక్వెడార్ తీరంలోని సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా సాగర జలాల్లో మత్స్య సంపద వేట అంతకు ముందుటేడాది కంటే 50% పడిపోయింది. 1982-83 ఎల్నినో ప్రపంచవ్యాప్తంగానూ ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇండియా, ఆఫ్రికా దక్షిణ భాగంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్ట్రేలియాలో $2 బిలియన్ పంట నష్టం వాటిల్లింది. లక్షలాది గొర్రెలు, పశువులు నీటి కొరతతో దుర్మరణం పాలయ్యాయి. కాలిఫోర్నియా, ఈక్వెడార్, మెక్సికో తీరంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇంత కీలకమైన ఎల్నినో ఏర్పడేందుకు దోహదం చేసే పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తల పరిశోధనలు అసంపూర్తిగానే మిగిలాయి. శాస్త్రవేత్తలు ఎల్నినో భవిష్యత్తు గమనం గురించి చెప్పగలుగుతున్నారు గాని అది గతంలోనే ఎలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడుతుందనే విషయంపై వారికి స్పష్టత లేకుండా పోయింది. నేటికి కూడా ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్త వాతావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంలో మన శాస్త్రవేత్తలది మిడిమిడి జ్ఞానమే. ఎల్నినో సాధారణంగా తూర్పు పసిఫిక్ తీరంలో సముద్ర ఉపరితల జలాల్ని వేడెక్కించడంలో ప్రారంభమవుతుంది. దాని ప్రభావం 3 లేదా అంతకన్నా ఎక్కువ సీజన్ల పాటు కొనసాగుతుంది. అది సముద్రాల సాధారణ వాతావరణ పరిస్థితుల కంటే భిన్నమైనది. దాని ఆధారంగా వచ్చే హెచ్చరికల్ని బట్టే భూ వాతావరణంలో కాలానుగుణ మార్పులను అంచనా వేయడం జరుగుతుంది. కొందరు నిపుణులు అయితే ప్రతి 42-45 ఏళ్లకొకసారి బలమైన ఎల్నినో ఏర్పడే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 1525 నుంచి 1983 వరకు ఉన్న పరిస్థితుల్ని విశ్లేషించి వారు ఆ విషయాన్ని చెబుతున్నారు. ఇటీవల శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందని విధంగా ఎల్నినో తరచూ ప్రభావం చూపిస్తోంది. దీన్ని ముందే పసిగట్టగలిగితే వ్యవసాయోత్పత్తులపై పడే ప్రభావాన్ని ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకునే వీలు చిక్కుతుంది. దాని ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షేమాన్ని కాపాడుకోవచ్చు. భారతదేశంలో ఏర్పడిన చాలా వరకు కరువు కాటకాలకు ఎల్నినోతో ఎంతో దగ్గర సంబంధం ఉంది. మొత్తంగా చూస్తే గడిచిన 29 సంవత్సరాల్లో 10 సార్లు ఎల్నినోలు సంభవించాయి.